నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతిలోని బాబు జగజ్జీవన్ రామ్ పార్కులో ఘనంగా మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్న పలువురు ప్రముఖులు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఓ కామెడీ పీస్ గా తయారయ్యారు. రాజధానిపై ఏమి మాట్లాడుతున్నాడో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. విమర్శలు గుప్పించిన మంత్రి కొల్లు రవీంద్ర. పిల్లలు చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. 35 లక్షలతో పద్మావతి పార్కును అభివృద్ధి పరిచాం. బైరాగిపట్టణ పద్మావతి పార్కులో ఓపెన్ జిమ్ ను ప్రారంభించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. వార్తల్లోని వివరాలు. ఆదివారం తిరుపతిలోని బాబు జగజ్జీవన్ రామ్ పార్కులో మాజీ ఉప ప్రధాని దళిత నాయకులు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. దేశవ్యాప్తంగా కూడా చాలా వేడుకగా చేసుకుంటా ఉన్నారు. ఆ మహనీయుడికి ఇప్పుడే తిరుపతిలో పూలమాలలు వేసుకుని నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ గారికి, అలాగే స్థానిక శాసనసభ్యులు శ్రీనివాస్ గారికి, అలాగే సుగుణమ్మ గారికి, నరసింహ యాదవ్ గారికి, వర్షారత్నం గారికి అందరూ కూడా పేరు పేరున, అలాగే దళిత సంఘాలు, మాదిగ సంఘాలు అందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు జగజ్జీవన్ రావు గారి గురించి అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపు 30 సంవత్సరాలు ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. రక్షణ శాఖ మంత్రిగా, అలాగే అగ్రికల్చర్ మినిస్టర్గా, లేబర్ మినిస్టర్గా ఒక సిద్ధాంతాలతో పనిచేసినటువంటి వ్యక్తి. అలాగే 50 సంవత్సరాలు ఆయన పార్లమెంటరీగా పనిచేసినటువంటి వ్యక్తి. మరి అతి చిన్న వయసులోనే జవహర్లాల్ నెహ్రూ గారి క్యాబినెట్ మినిస్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి. సిద్ధాంతాలతో ఎమర్జెన్సీ సమయంలో కూడా ఇందిరాగాంధీ గారికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వ్యక్తి కూడా జగజ్జీవన్ రావు గారే. ఇవాళ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంవత్సరాలుగా మన ఎంఆర్పిఎస్ సోదరులు అనేక పోరాటాలు చేశారు. వర్గీకరణ కోసం మరి కోరిన మీదట ఈరోజు ఈ ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన వర్గీకరణ కూడా చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. అలాగే ముఖ్యంగా అత్యంత వెనుకబడినటువంటి వర్గాలన్నిటి కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక నూతన విధానాలతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ముఖ్యంగా ఎస్సీ సోదరులు ఇంకా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. మరి ప్రతి ఒక్కరూ కూడా ఆ జగజ్జీవన్ రావు గారి ఆశయాలతో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరిని కూడా అభినందన తెలియజేస్తాం. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఈరోజు తిరుపతి జిల్లాలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా మనం ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఇక్కడికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రావడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ఎమ్మెల్యే గారు, మిగతా చైర్మన్లు, మిగతా ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చేసి ఆయన దేశానికి అందించినటువంటి ఏదైతే ఆశయ సాధన ఉన్నాయో అవన్నీ కూడా ఎల్లప్పుడూ ప్రజలందరూ కూడా దాన్ని పాటించాలని, ఆయన ఇచ్చినటువంటి ఐడియల్స్ అన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ నమస్కారం తెలుపు. ఈరోజు జగజ్జీవన్ గారికి ఇంతమంది నాయకులు వచ్చేసి వీళ్ళకందరికి కూడా ఈరోజు మనిషి భూమి మీద లేకపోయినా కూడా మనిషి చరిత్రను సృష్టించేటువంటి నాయకుడు. ఈరోజు బీద బలహీన వర్గాలకు అందరూ కూడా అండంగా ఉండి అందరూ సమానత్వం కోసం పోరాడినటువంటి నాయకుడు. ఈరోజు స్వతంత్రంలో ఎంతోమంది పోరాడిన నాయకులు ఉన్నారు. కానీ ఈరోజు కొంతమంది నాయకులకు మాత్రమే ఈ యొక్క ఘనత దక్కింది. అందులో ఒక ముఖ్యమైన నేత మన బాబు జగజ్జీవన్ గారు. సో కాబట్టి రానున్న రోజుల్లో వీళ్ళకందరికి కూడా సరే బీద బలహీన వర్గాలకి నా వంతు సహాయంగా కూడా ఎప్పుడు నేను సపోర్ట్గా ఉంటాను. సో కాబట్టి వీళ్ళందరూ కూడా ఈరోజు ఉన్నటువంటి యూత్కి అందరికి కూడా ఆదర్శంగా తీసుకొని ఆ విధంగా లీడర్షిప్ కూడా లీడర్ కూడా వాళ్ళు మంచిగా రావాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఓ కామెడీ పీస్ గా తయారయ్యారని, రాజధానిపై ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఓ కామెడీ పీస్ గా తయారయ్యారని అన్నారు. రాజధానిపై ఏమి మాట్లాడుతున్నాడో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందన్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తే రాజధానికి మావిగననే పేరు పెట్టాలని జగన్ చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. పేర్ని నాని కులం పేరుతో అధికారులను దూషించడం మంచి పద్ధతి కాదన్నారు.
అధికారులు వారి పనిని వారిని చేసుకునేలా అధికారులకు అండగా ఉంటామని పేర్కొన్నారు. ఆ రకంగా మాట్లాడటం అనేది ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. పేర్లతో అధికారుల్ని బెదిరించడం, పేర్లతో పాటు కులాలు కూడా పెట్టి మాట్లాడటం అనేది గతంలో ఎప్పుడూ లేదు. ఇలాంటి నీచమైన సంస్కృతి తెస్తా ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఇవాళ కులాలకి ఏం సంబంధం ఉంది? అధికారులు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు, యాజ్ పర్ రూల్స్ చేస్తారు, కోర్టు డైరెక్షన్స్ ఉంటాయి. వాళ్ళని బెదిరించే కార్యక్రమాలు చేయడానికి వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ దిగజారుతూ ఉంది. ఇవన్నీ కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే సమస్య లేదు. ఇవాళ ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఇవాళ అమరావతి చట్టబద్ధత చేయగలిగాం. యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, అన్ని పక్షాలు పార్లమెంట్లో ఏకగ్రీవంగా ఆమోదిస్తే వాకౌట్ చేసి వెళ్ళిపోయినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ. అలాగే రాజ్యసభలో కూడా మరి ఏం మాట్లాడుతున్నా వారికి తెలియట్లే. ఇంకా పైగా అమరావతి పేరు కాదు, ఏదో మావిగన్ అంట. ఏం మాట్లాడుతున్నాడో మరి ఇవాళ ఒక కామెడీ పీస్ అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి నిజంగా. అయితే రాజకీయాలు ఇప్పుడు మాట్లాడకూడదు, కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరులు ఇవాళ కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. అన్ని ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పుడు ఉత్తరాంధ్ర ఉంది, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు కానీ, అక్కడ కావాల్సినటువంటి ఇండస్ట్రీస్ కానీ, భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, అలాగే ఆర్సెలర్ మెటల్ కానీ, డేటా సెంటర్ కానీ, ఇవన్నీ వస్తాయి. అలాగే రాయలసీమ ఏరియాలో ఇప్పుడు తిరుపతి శ్రీ సిటీ కానీ, క్రిస్ సిటీ కానీ, ఇవాళ అనేక సంస్థలు వస్తున్నాయి. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఎలక్ట్రానిక్ సిటీస్ వస్తున్నాయి. అన్ని ప్రాంతాలని కూడా సమూలంగా డెవలప్ చేయాలనేది ఈ కూటమి ప్రభుత్వం యొక్క సిద్ధాంతం. దానికి తగినగా ముందుకెళ్తాం. ఇలాంటి కుటిల రాజకీయాలు చేసేవాళ్ళని మేము లెక్క చేయం. మా పని మనం చేసుకుని ముందుకెళ్తాం. అధికారులకి అండగా మేము ఉంటాం. తిరుపతి బైరాగిపట్టణ పద్మావతి పార్క్ లో ఓపెన్ జిమ్ ను తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. వాకర్స్ తో కలిసి వాక్ చేసిన ఎమ్మెల్యే అనంతరం పార్కులోని చిల్డ్రన్స్ పార్క్ లైటింగ్ సిస్టమ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ 35 లక్షలతో పద్మావతి పార్కును అభివృద్ధి పరిచామని అన్నారు. నగరంలోని 10 పార్కులను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక ₹1 కోటి అభివృద్ధి పరిచామని అన్నారు. పార్కుల్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తామని, ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక వ్యాయామం అలవర్చుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ రోజుకు 1 గంట వాకింగ్ చేయాలని అన్నారు. పిల్లలు చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని అన్నారు. తిరుపతి నగరంలో పద్మావతి పార్క్ ఆవరణలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ నిధుల నుంచి కూడా దాదాపు 35 లక్షల రూపాయలు ఇక్కడ ఖర్చు చేసి వాకింగ్ ట్రాక్కు మరి ఓపెన్ జిమ్ముకు ఇవన్నిటిని కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇది ప్రజలకు సౌకర్యార్థంగా వాకర్స్కి అనుకూలంగా ఉండే తిరుపతి నగరంలో నడిబొడ్డులో ఈ యొక్క పద్మావతి పార్క్ ఉన్నాయి. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుంటున్నారు. ఇంకా అభివృద్ధి చెందాలని ఎన్నికల ముందు కూడా మేము చెప్పడం జరిగింది. తిరుపతి నగరంలో అన్ని పార్కులకు కూడా అభివృద్ధి చేస్తామని. ఈరోజు ఈ 1.5 సంవత్సర కాలంలోనే దాదాపు ₹2 కోటి ఖర్చులు పెట్టి 11 పార్కులు కూడా అభివృద్ధి పదంలో చేయడం జరిగింది. వాకింగ్ ట్రాక్లు, ఎక్కువగా ఓపెన్ జిమ్లు మరమ్మతులు చేయడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ప్రతి పార్కులో కూడా మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించడం కూడా జరుగుతూ ఉంది. ఈ వేసవి కాలంలో రద్దీలో ఇక్కడ పద్మావతి పార్కులో కూడా చలివేంద్రం కూడా ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా మెడికల్ క్యాంపు కూడా ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఇక్కడున్న చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా వారి ఆరోగ్యాన్ని పరీక్షించుకోవచ్చు. ఉదయం లేచి ప్రతి ఒక్కరు కూడా ఉదయం లేచి వాకింగ్ 1 గంట సేపు తిరిగితే వ్యాయామం శారీరకంగా ఉల్లాసంగా రోజంతా సంతోషంగా గడపచ్చు. కాబట్టి ఈ వాకింగ్ అనేది ప్రతి ఒక్కరికి చిన్నపిల్లల నుంచి వయసు అయిన పెద్దల వరకు కూడా చాలా అవసరం. దాంతోపాటు చిన్న చిన్న వ్యాయామాలు కూడా చేసుకుంటే ఆరోగ్యం కుదుటపడుతుందనేసి కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క మంచి కార్యక్రమంలో అందరిని భాగస్వాములు చేసిన మమ్మల్ని అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మనం ఇక్కడ ఈరోజు అధునాతనమైన జిమ్ను కూడా మన ఎమ్మెల్యే చేతుల మీదుగా ఓపెన్ చేసుకోవడం జరిగింది. అలాగే మన IMA ఇండియన్ మెడికల్ అసోసియేషన్ AR రెడ్డి ఆధ్వర్యంలో
మెగా మెడికల్ క్యాంపు కూడా ఫ్రీగా మనం కండక్ట్ చేసుకొని ఈ బైరేపట్టేటి ప్రజల ఆరోగ్యం కోసం ఆహార నిశలు ఆలోచించాలని ఇదిగా చేయడం జరిగింది. అలాగే మన రతన్ టాటా సేవా సమితి ఆధ్వర్యంలో చలివేంద్రం, ఎందుకంటే సమ్మర్లో ప్రతి ఒక్కరికి డిహైడ్రేషన్ అయిపోవడం వల్ల నీరు మజ్జిగ ప్రతి ఒక్కరూ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుందని చెప్పి ప్రతి ఒక్క చోట ఇప్పుడే ఈరోజు స్టార్ట్ చేసాము. మొదటి కౌంటరు రతన్ టాటా సేవా సమితి ఆధ్వర్యంలో. ఎందుకంటే రతన్ టాటా అంటేనే మనకు తెలియని ఇది లేదు, భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలు అంతటికి కూడా విలువలతో కూడిన వ్యాపారం ఎలా చేయాలో తెలిసింది. అలాగే ప్రజాసేవ కోసం ఎలాంటి నిస్వార్థంగా భారతదేశ అభివృద్ధి కోసం, భారతదేశ పేదరిక నిర్మూలన కోసం ఎలాంటి పనులు చేయాలో మనకు నేర్పించాడో ఆయన నేర్పించిన దారిలో మేమందరూ నడుస్తూ భారతదేశ అభివృద్ధికి మేమందరూ తోడ్పడతామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెట్ కమిటీల అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా మార్కెట్ కమిటీల్లో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమావేశం తిరుపతిలోని మామిడికాయల అర్జునందు ఏర్పాటు చేశారు. అలాగే రాష్ట్ర కార్యవర్గ సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ఉద్యోగ సంఘ నాయకులు మరియు తదితరులు విచ్చేశారు. మార్కెట్ కమిటీలో ఇవాళ ఈ అభివృద్ధిలో ఉన్నాయంటే సంవత్సరానికి 700 కోట్ల రూపాయలు సమకూరుతుందంటే అగ్రస్థాయిలో అగ్రభాగాన్న ఇవాళ రెగ్యులర్ ఎంప్లాయీస్ అతి తక్కువగా ఉన్నారు 236 మార్కెట్ కమిటీలో. కాబట్టి ఇవాళ ఆదాయాన్ని సమకూర్చంలో అగ్రభాగాన అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. సంవత్సరానికి 700 కోట్ల రూపాయలు వస్తుంది. మాకు ఏ రూపాయి పెంచినా ఏది పెంచినా సరే గవర్నమెంట్ ఆర్థిక భారం పడదు. ఎందుకు పడదంటే మా ఈ స్థానిక సంస్థలు మా జీతాలు మేమే తీసుకోవచ్చు, గవర్నమెంట్ దగ్గర అధికారాన్ని పొంది మా జీతాలు మాకు ఇవ్వచ్చు. కాబట్టి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కార్పొరేషన్లో పెట్టి మమ్మల్ని కూడా CMFS కోర్టులో పెట్టి ప్రభుత్వ ఉద్యోగులుగా చూపిస్తున్నారు. ఏదైనా జీతం పెంచమంటే మీరు అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఉన్నారు కనుక అందరితో పాటు పెరిగితే తప్ప మీకు పెడతాం కుదరదన్నారు. అందరితో పాటు అన్ని డిపార్ట్మెంట్లో రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఏనాడైతే 1994లో రిక్రూట్మెంట్ ఆపేశారో అప్పటి నుంచి అవుట్సోర్సింగ్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఈ అవుట్సోర్సింగ్ వ్యవస్థను తీసుకొచ్చి వెట్టి చాకరీ చేస్తూ 24 గంటలు డ్యూటీలు చేస్తూ రెగ్యులర్ ఎంప్లాయీస్ లేకపోయినా ఇవాళ బడ్జెట్ టార్గెట్లు ఇచ్చినప్పుడు ఆ టార్గెట్లు కూడా మేము పూర్తి చేయడం జరిగింది. కాకపోతే మా శ్రమ దోపిడీ జరుగుతుంది. ఆ శ్రమ దోపిడీకి మేము పడ్డ కష్టానికి చెక్ పోస్టుల దగ్గర అనేక చోట్ల మేము సెస్ రూపంలో వసూలు చేస్తున్నటువంటి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాం కనుక మా హక్కు అది. మాకు మినిమం టైం స్కేల్ ఖచ్చితంగా అమలు చేయాలి. ఏదైతే ఫైలు మినిమం టైం స్కేల్ ఫైలు మన మంత్రి గారి దగ్గర నుంచి మన కమిషనర్ గారి దగ్గర నుంచి ఫైనాన్స్కి వెళ్ళిందో, ఫైనాన్స్ నుంచి మళ్ళీ రిమార్క్స్కి మా కమిషనర్ గారి దగ్గరికి వచ్చిందో ఆ ఫైల్ని మళ్ళీ రీబ్యాక్ చేసి మాకు మినిమం టైం స్కేల్ వర్తింప చేయాలి. వర్తింప చేయలేని పక్షంలో అనేక రూపాలలోని మేమేంటో మా బలం ఏంటో మా సత్తా ఏంటో చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈరోజు మార్కెట్ యార్డ్ సంబంధించి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఒక సభని నిర్వహిస్తున్నారు తిరుపతి పుణ్యక్షేత్రం నందు. వాళ్ళకి అనేక సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా మన రాష్ట్ర అధ్యక్షులు అవుట్సోర్సింగ్ మార్కెట్ యార్డ్ వెంకటరత్నం గారు పోరాడుతూనే ఉన్నారు. వారికి ఆంధ్రప్రదేశ్ CPS ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున మేము కూడా మద్దతు ఇస్తూ వస్తున్నాం. వాళ్ళది చాలా చిన్న కోరికలే, వాళ్ళేమీ రెగ్యులర్ చేయమనట్లేదు, మరొకటి అడగట్లేదు, టైం స్కేల్ ఇమ్మని అడుగుతున్నారు. గత 6-7 ఏళ్ళుగా మేము చూస్తున్నాం. వాళ్ళు అనేక పోరాటాలు చేస్తున్నప్పటికీ అప్పటి ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ కనీసం వాళ్ళని పిలిచి చర్చించకపోవడం చాలా దారుణమైన విషయం. కాబట్టి కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ CPS ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మీరున్నా ఇప్పుడు దయచేసి వీళ్ళ యొక్క కష్టాన్ని, వీళ్ళ యొక్క బాధని అర్థం చేసుకోండి. చాలా తక్కువ జీతానికి పనిచేస్తున్నారు. రాత్రింబగళ్ళు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మీరు ఇప్పటికన్నా చొరవ తీసుకొని వాళ్ళకి 62 సంవత్సరాలు పదవి విరమణని పెంచుతూ టైం స్కేల్ని ప్రకటించాలని చెప్పి, అలాగే ఉద్యోగస్తులందరూ వెల్ఫేర్ని కూడా మీరు చూడాలని చెప్పి, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వాళ్ళని కూడా మీరు ట్రీట్ చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ CPS ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున డిమాండ్. ఈరోజు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో మార్కెట్ కమిటీలో పనిచేస్తూ కూడా అంతర్భాగంగా సేవలు అందిస్తున్నారో వారి సమస్యల్ని పరిష్కరించడం కోసం మాకు కూడా ఆహ్వానించడం జరిగింది. రెగ్యులర్ ఎంప్లాయీస్ తరఫున మేము కూడా రావడం జరిగింది. మరి వారంతా కూడా మాతో కలిసి ఏళ్ల తరబడి పనిచేస్తున్నారు. వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడం కోసం మా రెగ్యులర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా
ప్రభుత్వం వారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఇదివరకు కూడాను. వారికి న్యాయమైన కోరికల్ని తీర్చాలని చెప్పి మేము కూడా అడిగాము. ప్రభుత్వము వారికి మా మంత్రి గారు కానీ మా కమిషనర్ గారు కానీ మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది మా మంత్రి గారి ద్వారా. ఇదివరకే వీళ్ళు కూడా అసోసియేషన్ పక్షాన పలుమార్లు అడుగుతున్నారు. వీరి న్యాయమైన కోరికలు తీర్చడం కోసం మేము కూడా వారికి వెన్నంటి ఉండి వారు మా డిపార్ట్మెంట్లో అంతర్భాగంగా చాలా కాలం నుంచి పనిచేస్తూ కూడా సేవలు అందిస్తున్నారు కాబట్టి వారి న్యాయమైన కోరికలు తీర్చడానికి మేము కూడా వారి వెనకంటి ఉండి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి మరి అధికారుల దగ్గరికి మరి మంత్రి గారి దగ్గరికి కూడా తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తిరుపతిలో వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక సాగర్ నందు మెగా మెడికల్ హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఇందులో బ్లడ్ చెకప్, బీపీ చెకప్ మరి ఇతర పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు మరియు వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, ప్రెసిడెంట్ సాంబశివారెడ్డి, సెక్రటరీ సుబ్బారావు, ట్రెజరర్ కృష్ణమూర్తి, రామస్వామి, కామేశ్వరరావు, వెంకట్రాయల్ తదితరులు పాల్గొన్నారు. అసోసియేషన్ తరపున ఇలియాస్ హాస్పిటల్ నుంచి మనకి ఫ్రీ మెడికల్ క్యాంప్ గురించి వీళ్ళందరూ ఎంతో సపోర్ట్ చేసి ఎంతో సహాయ సహకారాలు అందించారు. ఇప్పటివరకు మార్నింగ్ పొద్దుట 5:30 నుంచి ఇప్పటివరకు కంటిన్యూగాను మోర్ దాన్ 300 మెంబర్స్ దాటిపోయారు. ఇప్పుడే మెంబర్స్ అంతాను ఈసీజీ చేస్తున్నారు, డెంటల్ చెకప్ చేస్తున్నారు, అన్ని రకాల చెకప్ చేస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి నెల మాకు ఈ మాదిరిగా మాకు వచ్చి వాళ్ళు సహకరిస్తే మేము ఎంతో సంతోషిస్తాము. వాళ్ళ సహకారాలు మాకు పూర్తిగా కావాలి. ఇలియాస్ హాస్పిటల్ నుంచి మాకు కూడా వాళ్ళు మెడికల్ చెకప్ చేసి మెడికల్ కార్డులు కూడా ఇష్యూ చేస్తున్నారు. మాకు ఇంకా చాలా ఆనందకరమైన విషయం ఇది. హాస్పిటల్ వారు మేము అడిగిన వెంటనే కాదనకుండా ఇంత బ్రహ్మాండంగా మెడికల్ క్యాంప్ మాకు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మా మెంబర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరూ బాగా మెడికల్ చెకప్ చేయించుకున్నారు. అన్ని విధాల డాక్టర్లు మాకు కోఆపరేషన్ చేస్తున్నారు. వాళ్ళకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. తర్వాత వచ్చి వాళ్ళు మాకు ప్రతి ఒక్క దాంట్లో డిస్కౌంట్ ఇస్తూ చేయాలని హెల్త్ కార్డు ఇష్యూ చేస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరికి పేరు మల్లికార్జున డాక్టర్ల మన వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ, అదేవిధంగా మన ఇలియాస్ హాస్పిటల్ డాక్టర్స్ గారి సహాయ సహకారాలతో ఈరోజు వినాయక సాగర్ పార్కులో మనకు వైద్య శిబిరాన్ని ఉచితంగా నిర్వహించడం జరుగుతోంది. ఇది అందరూ వినియోగించుకొని చాలా సంతోషంగా 300 to 400 పీపుల్ ఉచితంగా ఈసీజీ, డెంటల్, బ్లడ్ అండ్ షుగర్ ఆల్ టెస్టులు చేసుకోవడం జరుగుతుంది. ఈ సహాయ సహకారాలు అందించినటువంటి ఇలియాస్ హాస్పిటల్ డాక్టర్లందరికీ మా వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చిత్తూరు నగరంలోని రెవెన్యూ భవనం నందు బాలాజీ రైల్వే డివిజన్ యొక్క ఆవశ్యకత మరియు స్థాపనకు కొరకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కన్వీనర్ గిరిధర్ కుమార్, కో కన్వీనర్ శ్రీనివాసరెడ్డి, సహాయ కన్వీనర్ విజయసింహారెడ్డి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాకు జరిగే ప్రయోజనాలపై వారు వివరిస్తూ 2003లో రాజకీయ ఒత్తిళ్ల కారణంగా బాలాజీ డివిజన్ దారి మళ్లించబడిందని మరియు ఎటువంటి సమర్థన లేకుండా గుంటూరు డివిజన్ ఏర్పడిందని అన్నారు. అంతేకాకుండా గుంటూరు డివిజన్ విజయవాడ డివిజన్ నుండి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉందన్నారు. గుంటూరు డివిజన్ స్థాపనకు ఏ అంశంలో న్యాయం లేదని, దక్షిణ మధ్య రైల్వేలో తిరుపతి స్టేషన్ సంవత్సరానికి 2వ అత్యధిక ఆదాయాన్ని 250 కోట్ల ఆదాయం కలిగి ఉందన్నారు. బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటుతో కలిగే ప్రయోజనాలను వివరిస్తూ యువతకు ఉద్యోగ అవకాశాలు, రైల్వే డివిజన్ ఏర్పాటుతో యువతకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా 10,000 నుంచి 15,000కు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయన్నారు. బాలాజీ రైల్వే డివిజన్ స్థాపనతో కార్యనిర్వహణ స్థానిక ప్రధాన కార్యాలయం తిరుపతిలో ఉండడం ద్వారా వేగవంతమైన ఆమోదాలు మరియు క్షేత్రస్థాయిలో ప్రతిస్పందనను అనుమతిస్తుందని అన్నారు. ప్రపంచ నలుమూలల నుండి వస్తున్న ప్రయాణికులకు రైళ్ల రాకపోకలు మరింత మెరుగుపడనున్నాయని అన్నారు. ప్రాంతీయ అభివృద్ధిపై ప్రభావం, ఆర్థిక బలోపేతం, ప్రభుత్వ పెట్టుబడులు, రైల్వే మౌలిక సదుపాయాలు, స్థానిక వ్యాపారాలు ఉపాధిని పెంచుతాయని అన్నారు. అలాగే తిరుపతి యాత్రికులకు, హెరిటేజ్ సందర్శకులకు మెరుగైన అనుసంధానమని అన్నారు. కొత్త రైళ్లకు కొత్త టెర్మినల్స్, తిరుచానూరు మరియు చంద్రగిరి టెర్మినల్స్ పారిశ్రామికంగా చిత్తూరు, కడప మరియు నెల్లూరులోని పరిశ్రమలకు లాజిస్టిక్ ను బలోపేతం చేస్తుందని అన్నారు. కృష్ణపట్నం మరియు రాబోయే రామాయపట్నం మరియు దొగ్గరాజపట్నం పోర్టులకు మెరుగైన కనెక్టివిటీ, అధిక లాభాలు చేకూరుతుందని వారు తెలిపారు. ఇక్కడ ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం అంటే తిరుపతి హెడ్ క్వార్టర్స్ గా ఒక రైల్వే డివిజన్ సాధించాలని మేమందరూ పోరాడుతున్నాము. ఒక జేఏసీగా ఏర్పడి మనకు డివిజన్ ఇప్పుడు గుంటకల్లో ఉంది. 300 కిలోమీటర్లు ఇక్కడ నుంచి. ఒక బండి కూడా స్టాప్ చేసుకోవాలనుకున్నా, ఒక బండికి ఎక్స్ట్రా ఒక వ్యాగన్ వేసుకోవాలనుకున్నా, కోచ్ చేయాలన్నా మనం డిఆర్ఎం దగ్గరికే పోవాలా. డిఆర్ఎం ఆఫీస్ గుంటకల్లో ఉంది, చాలా దూరంగా ఉంది. సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి సౌత్ కోస్టల్ రైల్వే విడిపోయి
1/4/2026 నాటికి అంటే మొన్న వైజాగ్ కేంద్రంగా ఏర్పడింది. ఇప్పుడు మళ్ళీ రీఆర్గనైజేషన్ డివిజన్ జరుగుతున్నాయి. ఈ సమయము మంచి సమయం అని చెప్పి ఈ తరుణంలో మనం గట్టిగా పోరాడితే ఒక డివిజన్ హెడ్ క్వార్టర్ సాధించుకోవచ్చు. తిరుపతి డివిజన్ అయితే కానీ పాకాల్లో ఉన్న ల్యాండ్స్ ఉన్నాయి, దగ్గర 2000 ఎకరాలు ఉన్నాయి. దాంట్లో మనకు పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. తిరుపతిలో ల్యాండ్ లేదు కాబట్టి పాకాల డివిజన్ హెడ్ క్వార్టర్స్కి శాంక్షన్ అవుతుంది. సో దానివల్ల చుట్టుపక్కలంతా కూడా మనకు టౌన్షిప్ పెరుగుతుంది. డైరెక్ట్గా 5,000 ఉద్యోగాలు, ఇండైరెక్ట్గా 10,000 ఉద్యోగాలు, 15,000 ఉద్యోగాలు ఏర్పడతాయి. చుట్టుపక్కల పారిశ్రామికంగా పాకాల జంక్షన్ కాబట్టి పాకాల కానీ తిరుపతి కానీ ఆ మధ్యలో మనకు గూడ్ షెడ్ వస్తుంది. చిత్తూరు నుండి గూడ్ షెడ్ అభివృద్ధి చేసుకుంటే మ్యాంగోకి అలాగే జాగరికి చాలా బాగుంటుంది అనేసి మనం ఈ పోరాటం తీసుకున్నాం. అలాగే ఇప్పుడు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో 10 ట్రైన్లు 4-5 అప్పు 5 డౌన్లు నిలబట్టలేదు. దాన్ని కూడా ఈ పోరాటంలో భాగంగా తీసుకుని మేము ప్రస్తుతం ఉన్న డిఆర్ఎం గారు గుంటకల్లో ఇచ్చి సాధించడానికి ట్రై చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతిలోని బాబు జగజ్జీవన్ రామ్ పార్కులో ఘనంగా మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్న పలువురు ప్రముఖులు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఓ కామెడీ పీస్ గా తయారయ్యారు. రాజధానిపై ఏమి మాట్లాడుతున్నాడో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. విమర్శలు గుప్పించిన మంత్రి కొల్లు రవీంద్ర. పిల్లలు చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. 35 లక్షలతో పద్మావతి పార్కును అభివృద్ధి పరిచాం. బైరాగిపట్టణ పద్మావతి పార్కులో ఓపెన్ జిమ్ ను ప్రారంభించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.